ఇంకా ఇందులో మెయిన్ ప్రధాన పాత్ర వింధ్య. ఈ వింధ్య అనే పాత్రని అంటే నేను నిజంగా అప్పట్లో ఒక్కడు కథ రాసుకున్నప్పుడు నా కథలోంచి అజయ్ అనే పాత్రలో మహేష్ బాబు ఎలా పుట్టాడో, స్వప్న అనే పాత్రలో భూమిక అలా పుట్టింది. నేను యాక్చువల్గా అప్పుడు మహేష్ బాబుని ఫస్ట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడే యువకుడు సినిమా చూడడం జరిగింది. నేను రాస్తున్నప్పుడు నాకు ఈఎంఐ నా స్వప్న కూర్చున్నాను నేను. అప్పుడు ఆ అమ్మాయి చాలా బిజీ అయిపోయింది. మేము మహేష్ బాబుతో అనగానే తను వెంటనే యాక్సెప్ట్ చేసింది. కథ విని వెంటనే మాకు డేట్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఆవిడకున్న డిమాండ్ రీత్యా మహేష్ బాబు పక్కనే ఇంకొక సినిమాలో చేయడానికి కూడా ఎవరో కన్సల్ట్ చేశారు ఆ అమ్మాయిని. నేను అడ్డం పడిపోయాను. భూమిక్ గారు నటిస్తే మహేష్ బాబు పక్కన నా ఒక్కడ సినిమాలోనే మొదట నటించాలి, ఆ తర్వాత మిగతా సినిమాలు ఏవైనా అని చెప్పి అడ్డం పడిపోయి ఆవిడకు సినిమా పోగొట్టాను కూడా. సో నేనే ఫస్ట్ సైన్ చేసి మహేష్ బాబు పక్కన ఒక్కళ్ళలో స్వప్నగా మీకు ఎంత నువ్వేం మాయ చేసావు అన్నా, చెప్పవే చిరుగాలన్నా, మీకు ఎలాంటి ఒక ఆహ్లాదాన్ని కానీ మీ అందరి మనసులను ఎలా అయితే దోచుకుందో ఖచ్చితంగా చెప్పగలనండి. అంటే 22 సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నా కరెక్ట్ అయిన సినిమా, మళ్ళీ కరెక్ట్ అయిన పాత్రతో వీళ్ళిద్దరూ కలిసి వచ్చారా అని మీ అందరూ అంటారు.